బీజేపీ అవనండి లేకపోతే తెలుగుదేశం పార్టీ అవనండి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కన్ఫర్మ్ అని దానికోసమైనా సరే ఇవన్నీ కూడా ఈ వేసన్నీ అటే చూపిస్తున్నాయా? ఇది నిజంగా అంటే నిన్న మనం ఆగస్టులోనే అన్న అది మేజర్ న్యూస్ కానీ దాని చోట్ల మనకు కనబడుతుంది. అది అప్పుడే జగన్ అక్కడ కూడా వెళ్ళి కలిశాడు, ఇదంతా అయింది. దీనికి బలం చేకూరుస్తూ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ విశాఖ ఆయన ముఖ్య నాయకుడు ఈ మధ్య అయ్యాడు కదా, సీనియరు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఇప్పటివరకు బీజేపీ వాళ్ళు ఎక్కువ మాట్లాడలేదు జగన్ మీద. ఎంతసేపటికి టీడీపీ వాళ్ళు తర్వాత కొంతవరకు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారనే ఆరోపణలు విమర్శలు వచ్చాయి. అధికార పార్టీ కూడా అసంతృప్తిగా ఉండింది. నిన్న ఒక్కసారిగా మాధవ్ జగన్ అరెస్ట్ కాక తప్పదు, 1-2 కేసుల్లో ఆయన చిక్కుకొని ఉన్నాడు, ఒకటి కాదు అది లాగిన కొద్దీ వచ్చేటట్టుగా అక్కడ ఉన్నాయి, అటువంటిప్పుడు ఇంకా ఆయన ఎవరు కాపాడలేరు, ఆయన అరెస్ట్ అవుతారు అని చెప్పారు. ఆ తర్వాత పురంధేశ్వరి కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ వీళ్ళు సరే జనసేన వాళ్ళు. సో మాధవ్ బయటపడే సూటిగా ఈ మాట చెప్పడం అనేది ఒక సిగ్నల్, ఒక సంకేతం లాంటిది అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వచ్చింది. ఇంకా టీడీపీ స్పోక్స్ పర్సన్స్ అధికార ప్రతినిధులు వాళ్ళందరూ ఛానల్స్లో కూడా ఇంకా జగన్ ఎవరు కాపాడలేరు, జగన్ గోయింగ్ టు బి అరెస్టెడ్ అనేటటువంటిది బలంగా వచ్చింది. దానికి తగినట్టు ఆయన నిన్న పిఎస్సి సమావేశంలో మాట్లాడుతూ అది కూడా ఒక అంశం ఉంది. వాళ్ళ వ్యూహం అలా ఉంచి ఇప్పుడు జగన్ నెల్లూరు పర్యటనకు వెళ్ళి కాకాని గోవర్ధన్ రెడ్డిని వెళ్ళి పరామర్శిస్తారు అన్నప్పుడు కూడా అంతకుముందు లెక్క కాకుండా సెక్షన్ 30 పెట్టాము, 10 మంది మాత్రమే రావాలి, ఫలానా చోటికి 3 మాత్రమే రావాలి, ఇంతకు మించి ఎవరు కాస్త ఎక్కువ చేసినా కానీ మేము చాలా తీవ్రంగా వ్యవహరించాల్సి వస్తుందన్న పద్ధతిలో పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేశారు. వైసీపీ వాళ్ళేమో అంటున్నారు, భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు, విష్ణు ఆయన మల్లాది విష్ణు ప్రతిపక్ష నాయకుడు వస్తే జనం చాలా ఎక్కువ మంది వస్తారు, ఎలా ఆపుతారు, ఇలాంటివన్నీ రేపు జరుగుతుందా ఆయన పర్యటన, ఇవన్నీ అంటున్నారు. కానీ ఫోర్స్ గతంతో పోలిస్తే మటుకు ఇదేదో జరగబోతుంది అన్నదానికి వాళ్ళు కూడా సిద్ధమైనట్టే, మనకు సిద్ధం అవుతున్నట్టే కనిపిస్తుంది. ఆ సమయంలో జనం మధ్య ఉండాలి, అంతకుముందు చంద్రబాబు ఉన్నట్టు అంతకుముందు ఈయన ఉన్నట్టు అలా ఉండాలి అనే ఆలోచనతో కూడా చాలా ముమ్మరమైన పర్యటనల కార్యక్రమాలు కూడా ఈ 2-3 రోజుల్లో జగన్ పెట్టుకున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఒక ఘట్టం, ఒక కీలక ఘట్టం చేరుకుంటున్నట్టుగా ఉంది, మేజర్ టర్నింగ్ పాయింట్ లాగా. మాధవ్ మాటలు దానికి ఒక సంకేతం లాగా, ఇండికేషన్ లాగా రాజకీయ వర్గాలు మీడియా వర్గాలు బలంగా భావిస్తున్నాయి. పైగా తమ మీద వచ్చిన ఫిర్యాదును కూడా కొంచెం పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో కూడా ఆయన గట్టిగా అలా చెప్పాడు అనేది కూడా కనిపిస్తుంది ఇప్పుడు. సో మాధవ్ మాట్లాడింది, ఇంకా నేను టీడీపీ అధికార ప్రతినిధులు మాట్లాడింది 2-3 కూడా నేను చూశాను, ఎవరు కూడా చేయలేరు. రెండోది అనేక ఆధారాలు దొరుకుతున్నాయి. ఇంకొక అంశం కూడా ఏమంటే లిక్కర్ అంటున్నారు, కానీ ఇసుక అనే దానికి కూడా వాళ్ళు అనేక ఆధారాలు సేకరించారు. సొమ్ము అంతా ఇక్కడ ముఖ్యమైనది క్యాష్ తీసుకున్నారు, క్యాష్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అన్నదే ప్రధానంగా తెస్తారు. అందుకని ఇప్పటివరకు చెప్పనివి కూడా కొన్ని ఆయన అరెస్ట్ చేసే సమయంలో దాన్ని ముందుకు తేవచ్చు అనే మాట వినిపిస్తూ ఉంది.